అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అంజలి పిక్చర్స్ వారి మహాకవి క్షేత్రయ్య ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందామండి. మహాకవి క్షేత్రయ్య అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంటే హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత నటించిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకోవాలి. ఈ సినిమా అంజలి పిక్చర్స్ కంబైన్స్ బ్యానర్ మీద నిర్మించారు. అంజలీదేవి గారు, పి. ఆదినారాయణరావు గారు. నిర్మాత పి. ఆదినారాయణరావు గారు. సంగీతం కూడా పి. ఆదినారాయణరావు గారే. కథానాయకులుగా ప్రభా, మంజుల కనిపిస్తారు. ఇంకో ముఖ్య పాత్రలో అంజలీదేవి గారు కనిపిస్తారు. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారని చెప్పుకున్నాం కదా! దర్శకత్వం ఈ సినిమాకి ముందుగా ఆదుర్తి సుబ్బారావు గారు. కానీ సినిమా నిర్మాణంలో ఉండగా ఆదుర్తి సుబ్బారావు గారు కాలం చేయడంతోటి సిఎస్ రావు గారు ఈ చిత్రాన్ని దర్శకత్వం పూర్తి చేశారు. అలా దర్శకులుగా ఆదుర్తి, సిఎస్ రావు ఇద్దరి పేర్లు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి. తర్వాత విఎస్ఆర్ స్వామి గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే వరదయ్య అంటే క్షాత్రయ్య ముందు పేరు వరదయ్య. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పాత్ర ధరించారు. రుక్మిణి ప్రభ, భామ మంజుల, రంగాజమ్మ అంజలీదేవి, రాజా రఘునాథ నాయకుడు కాంతారావు, గోల్కొండ తానిషా ప్రభాకర్ రెడ్డి, రాజనర్తకి తారామతిగా జయసుధ గారు నటించారు. ఈ చిత్రంలో కథ స్థూలంగా చూసుకుంటే వరదయ్య మువ్వ గ్రామంలో ఉంటాడనమాట. కొంచెం జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతను తన మరదలు రుక్మిణిని ప్రేమిస్తాడు. కానీ రుక్మిణికి బాల వివాహం అయిందని ఆమె ఆమె తండ్రి చెప్పడంతో వరదయ్య ఆమెను వివాహం చేసుకోలేకపోతాడు. అక్కడే కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ అంటే మంజుల వేసిన పాత్ర పేరు. ఆమె వరదయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది. తన తల్లి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటాడు వరదయ్య. కానీ తల్లి కులాంతరం వల్ల ఆ పెళ్లికి ఒప్పుకోదు. అలా ఇద్దరిని తను ప్రేమించిన రుక్మిణిని, తనను ప్రేమించిన భామ ఇద్దరిలో ఎవరిని కూడా వరదయ్య పెళ్లి చేసుకోలేకపోతాడనమాట. ఆ తర్వాత కూచిపూడి నాట్య గురువైన సిద్ధేంద్ర యోగి దగ్గర మువ్వగోపాలుడి కటాక్షంతో వరదయ్య మంచి కవిగా తయారవుతాడు. అతని గీతాలు చాలా గొప్పగా విన్న గోల్కొండ తానిషా అంటే ప్రభాకర్ రెడ్డి పాత్ర ధరించారు. అతన్ని తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ వరదయ్య ఆ ఆహ్వానం తిరస్కరిస్తాడు. అప్పుడు తనీష బలవంతంగా తనతో తీసుకుపోతాడు ఆయన్ని. అప్పుడు అక్కడి నుంచి భామ సహాయంతో తప్పించుకొని వరదయ్య తంజావూరు చేరుకుంటాడు. తంజావూరు రాజు రఘునాథ నాయకుడు, ఆయన రెండవ భార్య అయిన రంగాజమ్మ, కవయిత్రి ఆమె అంటే అంజలీదేవి గారు వేసిన పాత్ర, వరదయ్యను అభిమానిస్తారు. అలా ఉండగా అక్కడ పొరుగు రాజైన తంజావూరు రాజుకు అంటే మదురై రాజుతో తంజావూరు రాజుకి కొన్ని వైషమ్యాలు వచ్చి యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో అక్కడి నుంచి రంగాజమ్మ కోరిక మేరకు వారి రాకుమారుని తీసుకొని వరదయ్య అక్కడి నుంచి మళ్ళీ తానిషా దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత తానిషా సహాయంతో రాజకుమారుని తంజావూరు పంపిస్తాడనమాట. ఈలోగా ఇక్కడ తానిషా దగ్గర రాజనర్తకి తారామతి, తర్వాత ఆస్థానకి రావు గోపాలరావు వేశారు ఆ పాత్ర. వారిద్దరికీ క్షేత్రయ్య అంటే మన వరదయ్య అంటే వారికి అసూయ కలుగుతుంది. అందుకోసమని వారు తానిషాని రెచ్చగొట్టి ఒక పోటీ పెడతారు. దాని ప్రకారం వరదయ్య 1000 పదాలు రాయాలి అనమాట. అప్పుడు దానికి ఆ సమయంలో వరదయ్య మంత్రించబడిన పొలాలు ఆరగిస్తాడు. దానివల్ల అతను తారామతి పట్ల మోహితుడవుతాడు. కానీ సిద్ధేంద్రయోగి సహాయంతో ఆ మోహం నుంచి బయటపడతాడు. తర్వాత 1000 పదాలు రాస్తాడు. మువ్వగోపాలుని పదాలు అంటాం కదా! అవన్నీ రాస్తాడనమాట. అవి రాసిన తర్వాత తన సగ్రామమైన మువ్వకు చేరుకుంటాడు. అక్కడే శివసాయుధ్యాన్ని పొందుతాడనమాట. అదండి స్థూలంగా క్షేత్రయ్య కథ. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి రాగానే చేసిన మొట్టమొదటి సినిమా అనమాట అండి. తర్వాత ఈ సినిమాలో పాటల గురించి చేసుకుంటే పి. ఆదినారాయణరావు గారి సంగీతం అని చెప్పుకున్నాం కదా! అన్నీ కూడా క్షేత్రయ్య గానాలు, పదాలు వాడుకున్నారు ఈ సినిమాలో. దగ్గర దగ్గర 29 పాటలు అన్నీ ఉంటాయి మొత్తం కలిపి. అందులో 20 వరకు క్షేత్రయ్య పదాలు అవే వాడుకున్నారు. ఆ తర్వాత ఈ పాటలన్నీ కూడా వి. రామకృష్ణ గారు ఎక్కువ పాడారు. కొన్ని పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అక్కినేని వారికి వి. రామకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఒకే సినిమాలో పాడడం ఈ చిత్రంతోటే మొదలని చెప్పుకోవచ్చు. అదండి పాటల గురించిన విశేషాలు చెప్పుకుంటే. తర్వాత ఈ చిత్రానికి ఆ సంవత్సరానికి నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన నంది అవార్డ్స్‌లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నంది అందుకుంది ఈ చిత్రం. చిత్ర విశేషాలు అవండి.
ఈ చిత్రం యావరేజ్‌గా ఆడిందనే చెప్పుకోవాలి. మరి పెద్దగా ఆడలేదు. అది నా ఉద్దేశంలో యావరేజ్‌గా ఆడిందని అనుకుంటున్నాను. మన 'వీఎంఆర్' గారు కరెక్ట్‌గా చెప్పాలి ఈ చిత్రం ఎన్ని రోజులు ఆడింది, ఎక్కడ ఆడిందన్న విశేషాలు. ఈ విశేషాలు మీకు నచ్చితే మీ కామెంట్స్ చేయండి కామెంట్స్ కాలమ్‌లోని. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ